హెచ్ఎల్సీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు ఆందోళన దిగారు. బొమ్మన్హల్ మండలం గోనేహల్ వద్ద వేలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రైతులు పాల్గొన్నారు. హెచ్ఎల్సీ కాలువ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వరినారులు చేతబట్టి ప్రధాన రహదారిపై బైఠాయించారు. నీరు విడుదల చేసి పంటలను కాపాడాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో గంటపాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నందున ఆరుతడి పంటలకైనా నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నెల 29లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడతామని మెట్టు గోవిందరెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా అంతా ఫేమస్ అన్న మన బియ్యం అంతా కూడా కనేకల్ పంపనాలు ఎక్కడికి పోవాలన్నా మన జనాలంతా కూడా ఇప్పుడు రైతులు కనీసం ఇన్ని నీళ్లు పోతున్నాయి కదా. మన నిన్న వచ్చింది కాలువ కనీసం మన రైతులకు ఒక హామీ ఇచ్చిపోవచ్చు కదా. ఇస్తామా పని కాలు కలిపిన పంటలకైనా నీళ్లు ఇస్తామని చెప్పచ్చు కదా. చెప్పుకోకుండా పోతే మన రైతుల పరిస్థితి ఏమన్నా ఈ రోజు వర్షాలు మాయ. ఆ రోజు ఏమంటారు, రైతే రాజు, రైతే దేశానికి పెండముగా అంటారు. ఎక్కడ రైతుని ఎక్కడ గౌరవిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ గౌరవిస్తుంది రైతుని? రైతుకి ఎప్పుడన్నా కానీ ఇదే కష్టాలే. రైతుకి ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వర్షాలు పడకపోకుండా సేమ్ 4 సార్లు అంటే 4 సార్లు ఇదే ప్రాబ్లమే. అంటే రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు రాజు బాగాలేదు కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతా బాగలేనట్టే ఉంది. ఎక్కడ చూసినా వర్షాల ప్రభావమే ఉంది. ఇప్పుడు అదే కాకోకుండా మా రైతులు చూడండి పాపము. అసలు ఒక్క పంట అంటే ఇప్పుడు వేసిన 6 తడి పంటలు కూడా పాపము ఇదేది కంది గాని తర్వాత ఆముదం గాని వర్షాలకు అవి కూడా ఎండిపోతున్నాయి. ఇంతకు ముందు కూడా ఒకసారి హెచ్ఎల్సీ ఆఫీస్ దగ్గర గొడవై 145 మంది కేసులు పెట్టినా కూడా జైలుకు పంపించినా కూడా రైతులు ఎవరూ భయపడకుండా ఆ నీళ్లు ఎత్తుకునే కార్యక్రమం ఆ రోజు చేసినారు. కాబట్టి మనము కూడా ఇప్పుడు గోవిందరెడ్డి చెప్పిన 28వ తారీఖు పైన ఆ కార్యక్రమం చేస్తామని కూడా మీకు అందరికి చెప్తున్నాం. కావున రైతు సోదరులందరూ మొత్తం 6 తడి పంటలకైనా నీళ్ళు ఇమ్మని అడుగుతుంటే దానికి కూడా సిద్ధంగా లేదు. 95 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇంకా 20,000 ఇన్కమింగ్ వాటర్ వస్తున్నాయి. అయినా కూడా వీళ్ళలో చలనం లేదు. కర్ణాటకలో రైతు సోదరులందరూ డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఎత్తుకొని సాగు చేసుకుంటుంటే మనమంతా చూసుకుని పోరాడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మళ్ళీ నీళ్లు వదలాలా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. తుంగభద్ర జలాలను దాదాపు తుంగభద్ర వాటర్ మనకి రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాలు కణికల్లో ఇరాల మండలాల్లో దాదాపు 30-60 ఎకరాలకు సగబడి జరుగుతుంది. కర్ణాటకలో ఆల్రెడీ నీళ్ళు వదిలి 15 రోజులు దాటి వస్తుంది. కాబట్టి ఇట్లా 82 టీఎంసీలకి దాదాపు 15 టీఎంసీలు వాటర్ ఇచ్చి కర్ణాటక రైతులు 90 డేస్కి 6 తడి పంటల కోసం నీళ్ళు వదలడం జరిగింది. కానీ ఇప్పుడు 95 టీఎంసీలు నీళ్ళు ఉంది. దాని ఫ్లో డేటా ప్రకారం దాదాపు 20 టీఎంసీలు నీళ్ళు అవుతుంది. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తుందంటే మరి ఇప్పుడు కూడా మాకు కూడా మేము ఇంతవరకు రాయదుర్గం చేసుకుంటే నాకు తెలిసిన వరకు ఇంత భయంకరమైన కరువు ఎప్పుడు చూడలేదు. ఇంతవరకు ఎక్కడ వర్షం లేదు, ఏం లేదు. కాబట్టి భయంకరమైన కరువు ఉంది. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పశువులకి మేత లేదు. పశువులు మేత లేక పశువులు అమ్ముకునే కళేబరాలకి అమ్ముకునే వస్తుంది. కాబట్టి ఇప్పుడు దానికి మా డిమాండ్ ఏమంటే ఇప్పుడు నీళ్ళు 90 టీఎంసీలు నీళ్ళు ఉంది. మన రాయదుర్గం నియోజకవర్గం గుండా 500 క్యూసెక్కులు 540 క్యూసెక్కులు అప్రాక్సిమేట్ నీళ్ళు పోతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ ఏమంటే మేము మాగాంటి లేదు, మినిమం అంటే 6 తడి పంటలకైనా ఇచ్చి రైతులు కాపాడాలి. ఒకటి. రెండవది పశుగ్రాసం కూడా రైతులకి ఇచ్చి ఎక్కడ చెరువులో ఎక్కడ నీళ్ళు ఇచ్చి పశుగ్రాసం కూడా పండిస్తే పశువులు కూడా బతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఒకటే మా డిమాండ్, మీరు నీళ్ళు కంపల్సరీగా వదిలి తీరాలి. ఎటువంటి ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ఇదంతా మీటింగ్ అయిన తర్వాత రైతు సోదరులతో మాట్లాడిన తర్వాత ఏమైనా నెక్స్ట్ ప్రణాళిక అంటే నీళ్ళు ఇరిగిపోతే ఏం చేయాలి దాన్ని కూడా ఒక ప్రణాళిక రైతులతో మాట్లాడి అది కూడా సిద్ధం చేస్తాం. కాబట్టి ప్రభుత్వం నుండి నీళ్ళు ఇచ్చేంత వరకు ప్రభుత్వాన్ని వదిలేదు లేదు. మెడల్ నుంచి ఇట్లా రైతులకి న్యాయం చేసే వరకు మేము మా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా చెప్తున్నాను, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే పంటలు లేదు. శనగకాయ ఇత్తనాలు ఇచ్చినారంతా వివరణ చూసింటారు కదా.
అది నాచి రకం 90 కేజీలు అది ఇస్తే 30 కేజీలు కూడా రాలంటే కొంతమంది రైతులు రిటర్న్ కూడా ఇచ్చినారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ప్రణాళిక లేదు. అంటే ప్లానింగ్ ఉండాలి. ఏమని ఇప్పుడు రైతులు పంట లేదు, శనికాయ పంట పోయింది, కంది పంట పోయింది, నెక్స్ట్ వర్షాలు వస్తాయి, ఇంగారు అయిపోయింది, ముంగారికి ఏమన్నా ఇంగారు పంటకి ఏమన్నా కావాలంటే దాన్ని కూడా ప్లానింగ్ చేసుకుంటా. అది కూడా ఎటువంటి ప్రణాళిక లేకుండా రైతుల్ని నెట్టేటిన చూస్తూ ఉంటారు. కాబట్టి దాదాపు ఇది కూడా ఏమిటంటే దాదాపు ఇక్కడ రాయదుర్గంలో అన్ని దగ్గర కూడా ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఇన్సూరెన్స్ కట్టకుండానే రైతులకి ఇన్సూరెన్స్ లబ్ధి చెందితే ఈ సంవత్సరం దాదాపు ప్రతి రైతులు ఎవరినైనా కూడా నేను 50,000 కట్టండి, 60,000 కట్టండి, 70,000 కట్టండి చెప్తున్నారు. కాబట్టి రైతులకు విపరీతంగా రైతులు వద్దు చేసి ముందే పంటలు లేదు, ఇంట్లో పంటడానికి గ్యారెంటీ లేదు, వర్షాలు అటువంటిప్పుడు ఫీ అంతా కలెక్ట్ చేసి రైతులు కూడా నట్టేట్లు ముంచుతారు. కాబట్టి ఫీజు మీరేం చెప్తానంటే మీరు ఇప్పుడు పంటలు పండలేదు కాబట్టి మీరు ఫీజు ఏమైతే ఫీజు తీసుకున్నారు గవర్నమెంట్ ఫీ ఇన్సూరెన్స్ ఫీజుని అది రీఎంబర్స్మెంట్ రైతులకి రీఎంబర్స్మెంట్ చేయాలని మాకు ఫస్ట్ డిమాండ్. రెండోది పశువులకి ముందు పశువులు కూడా దానికి పశుగ్రాసం వేసి లేకపోతే పశువులకి ఏమంటుంది గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులకి గడ్డి కేంద్రాలు ఏర్పరిచి గడ్డి పశువులు కూడా దానికి పెంచాలా. ఎట్లా రేపు 25వ తారీఖు మీ బాస్ లోకేష్ బాబు గారు వస్తున్నారు కాబట్టి మీరు మీ మాట్లాడి ఇప్పుడు కరువు జిల్లా కరువు దండో రాయదుర్గం ఇంకా ఎక్కువ కరువు కాబట్టి మీ యొక్క ఏమేమి హామీలు ఇస్తారో, నీళ్ళు ఎప్పుడు ఇస్తారో, అదేవిధంగా ఇప్పుడు నష్టపోయిన రైతులకి ఏం సాయం చేస్తారు, అదేవిధంగా రైతు భరోసా కింద 20,000 అనౌన్స్ చేసి అన్నదాత సుఖీభావ్ అనే ప్రోగ్రాంలో 20,000 రూపాయలు అనౌన్స్ చేసి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు అయితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ 14,000 ఉంటే 5,000 మాత్రమే ఇచ్చే ఇంకా 9,000 రూపాయలు బ్యాలెన్స్ ఉందంటే 3 కంతుల భాగంగా 21,000 రూపాయలు రైతులకు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఇచ్చి తీరాలా. అదేవిధంగా లాస్ట్ టైం ఇక్కడే గోనాల దగ్గరనే పంట నష్టం 2 ఏళ్ళ కింద పంట నష్టం జరిగితే వడగళ్ళ పడి పంట నష్టం జరిగితే వాళ్ళు దాని గురించి ఎక్కడ కూడా ఆలోచించలేదు. కాబట్టి ఖచ్చితంగా మాకి రైతులు బతకాలంటే కష్టకాలంలో రాయదుర్గంలో ఈ మండలాల్లో మొత్తం నియోజకవర్గం అంతా కూడా కరువే ఉంది. దాంట్లో ఎస్పెషల్లీ ఇరాల మండలంలో కొంత బొమ్మనాడు కన్నెకల మండలంలో నీళ్లు కావాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు నీళ్ళు ఇచ్చి రైతులు ఆదుకోకపోతే ఇంకా మేము కూడా ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం రైతులకు నీళ్లు వదిలేందుకు కూడా మా పోరాటం ఆగేది లేదు, పోరాటం కంటిన్యూ ఉంటుంది.